రోజు మీ ముందుకి ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చాను. అది ఏంటో చూద్దామా మరి. కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి టిఫిన్ లోకి బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఎంతైతే తీసుకుంటున్నామో పుదీనా కూడా అంతే తీసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వాటర్ తో నీట్ గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ రెండు యూజ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది నిలవ పచ్చడిలాగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ధనియాలు తీసుకున్నానండి, జీలకర్ర 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకున్నాను. ఇక్కడ కొంచెం లైట్గా మెంతులు తీసుకున్నాను, ఇంగువ, పసుపు, హిమాలయన్ సాల్ట్, చింతపండు కూడా తీసుకోవాలండి. ఒక గోలి అంత సైజుగా చింతపండు కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మన పచ్చడి కాబట్టి ఆయిల్ సహజంగానే కొంచెం ఎక్కువే కావాల్సి వస్తుంది. ఇది కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం జీలకర్ర మెంతులు ఫస్ట్ వేసుకొని వేపుకుంటున్నామండి. ఆ తర్వాత పసుపు, ధనియాలు కూడా వేసుకున్నాను. అవి కూడా రోస్ట్ అయిన తర్వాత నేను మినపప్పు వేసుకుంటానండి. ఇప్పుడు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. మంచి అరోమా బయటికి రావాలండి. మంచి వాసన వస్తుంది వేగినట్టు. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ హిమాలయన్ సాల్ట్ అండ్ గార్లిక్ తెల్లబాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. అలా 1 బై 1 వేసుకుంటూ బాగా కలుపుకొని సన్న ఫ్లేమ్లోనే, మీడియం టు స్లో ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నందువల్ల మంచి మనకి ఈక్వల్గా అన్ని స్పైసెస్ మన ఈక్వల్గా, మిరపకాయలు కానివ్వండి, మన జీలకర్ర, ధనియాలు అన్నీ సమపాళంగా బాగా వేగుతాయి. ఇప్పుడు చింతపండు కూడా వేసాను కదండి, చింతపండు కూడా మెత్తపడుతుంది వేడికి. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నీళ్లు ఏమీ యాడ్ చేయొద్దండి, నిలవ పచ్చడిగా నాకు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి నీళ్లు ఆవిరికే మనకి బాగా వేగుద్ది. బాగా వేగిన తర్వాత మొత్తం మనకి ఆకు కనిపించదండి, అట్లా బాగా రోస్ట్ అయిపోతుంది. మనకి ఒట్టి మిరపకాయలే కనిపిస్తున్నాయి చూడండి. అంటే బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఫ్రై అయిపోయి అది బాగా మన స్టిక్కీగా బాగా అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను కదండి. ఇప్పుడు చల్లారాక నేను ఫస్ట్ మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నేను ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటానండి. చింతపండు, దాంట్లో మనము ఆకులో చింతపండు కూడా ఉంటుంది కదా, మెత్తబడి ఉంటుంది. ఆ చింతపండు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఫస్ట్ తీసుకొని నేను గ్రైండ్ చేసుకుంటానమాట. గ్రైండ్ చేసుకున్నాక కచ్చా పచ్చాగా మన మిరపకాయలు బాగా ఫ్రై అయి ఉంటాయి కదండి, బాగా పౌడర్ లాగా వస్తుంది చూడండి. ఇలా పౌడర్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే కొత్తిమీర పుదీనా ఉందో అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా యాడ్ చేసుకున్నాక మనం మిక్సీ వేసుకుంటామండి. చూడండి మొత్తం వేసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను మిక్సీ చేసుకుంటున్నాను. మిక్సీ చేసుకున్నాక బాగా తిరుగుద్దండి, తిరగకుండా ఉండదా, బాగా తిరుగుద్ది. కావాల్సి ఉంటే లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేయండి చాలు. అట్లా నాకు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే ఆకు వేపుకున్నానో అదే ప్యాన్లో నేను తిరగమాత కూడా పెట్టుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొంచెం గార్లిక్ కూడా చితక్కొట్టి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. తిరగమాతలో కూడా కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. మంచి టేస్ట్ని మనకి పచ్చడి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. వెల్లుల్లి తిన్నోళ్ళు స్కిప్ చేయొచ్చు, వట్టి ఇంగువనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది మనం ఈ తిరగమాతలో యాడ్ చేస్తున్నామండి. తిరగమాతలో యాడ్ చేసి మళ్ళీ పైకి కిందకి ఒకసారి నీట్గా కలుపుకుంటే మన ఈక్వల్గా మన పచ్చడికి తిరగమాత అనేది పట్టుద్ది.
చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు పచ్చడి కొంచెం గట్టిగా ఉందంటే లిటిల్ వాటర్ వేసినా మీరు తిరగమాత వేసుకున్నప్పుడు అది డ్రై అయిపోతుందండి. ఇది మీకేమి కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.